అందరికీ నమస్తేనే. శవాల మీద పేలాలు ఏరుకుంటారంటే ఎవరో తెలుసా? ఒకడు ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రావణ్ వాడి పేరు. వీడు కైకలూరులో ఒక 2 కుల ఘర్షణలు జరిగిందంట. ఆ కుల ఘర్షణల్ని ఇంకా రెచ్చగొడుతున్నాడు. వీడు రెచ్చగొడుతూ అక్కడ చిన్న అగ్రకులం చిన్న కులం అంటూ పెద్ద ఈ విధంగా అందరిని రెచ్చగొడుతూ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి వాళ్ళు కొట్టుకునే విధంగా చేస్తూ ఉన్నాడు వీడు. ఇటువంటి వాళ్ళే ఈ కుల ఘర్షణలంటూ ప్రాంత ఘర్షణలంటూ రెచ్చగొట్టి హిందువుల మధ్యలో చిచ్చు పెట్టి ఇట్లాంటి ఎదవలు కొంతమంది రాక్షస గుణం కలిగినటువంటి రావణ్ అంటూ పేరు పెట్టుకున్నాడు కదా, వాడి గుణం అంటూ కొంతవరకు వచ్చింది వీరికి. ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఈ దేశంలో అలజడి సృష్టించాలి కొంతమంది చేస్తూ ఉన్నారు. కైకలూరు ఏరియాలో ఎక్కడో గొడవ జరిగిందంట, దాన్ని ఇంకా పెద్దగా చేస్తూ ఉన్నారు. ఇదివరకు హైదరాబాద్లో ఒకడు వాడి పేరు తెలంగాణ శ్యామన్ ఒకడు ఉండు కదా, ఇదే విధంగా చేసిండు. వీడు మార్వాడి దళితులంటూ కొంత ఘర్షణ తీసుకురాబోయిండు. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు గొడవ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇట్లా మనలో మనకు చిచ్చు పెట్టడానికి మన ప్రాంతంలో కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఇటువంటి మూర్ఖులతో చాలా జాగ్రత్తగా ఉండాలి హిందూ సమాజమా. కులం అంటూ ప్రాంతం అంటూ ఏం భేదాభిప్రాయాలు మనకి వద్దు. హిందువులందరూ ఒకటే సంఘటితంగా ఉంటేనే మనం బతకగలుగుతాం ఈ దేశంలో. లేదు అని అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఈ దేశంలో కూడా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులారా. ఇకనైనా కళ్ళు తెరుస్తానని చిన్న ప్రయత్నం. జై హింద్.